ఉంగరం కత్తెర స్థానిక సంస్థల గుర్తులు రెడీ అయినాయట. ఒకటేమో ఉంగరం గుర్తు, రెండోది కత్తెర గుర్తు. మరి మిగతావి పోటీ చేయబోయే సర్పంచ్కు పింక్, వార్డు మెంబర్కు వైట్ కలర్ బ్యాలెట్. ఎందుకంటే ఇది బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఎలక్షన్స్ కాబట్టి సర్పంచ్ సింబల్స్ పింక్ కలర్ బ్యాలెట్లో ఉంటాయి, వార్డు మెంబర్ సింబల్స్ గుర్తులు వైట్ కలర్ బ్యాలెట్లో ఉంటాయి. రెండింటిపైన నోటా ఆప్షన్ కూడా ఉంటుంది. ప్రారంభమైన ప్రింటింగ్, బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్. ఇతర రాష్ట్రాల నుంచి 70,000 బాక్సులు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ రెడీ అవుతున్నది. పోటీ చేయబోయే సర్పంచ్లకు మొదటి గుర్తుగా ఉంగరం, రెండో గుర్తుగా కత్తెరతో పాటు మరికొన్నింటిని కేటాయిస్తున్నారట. మొత్తంగా సర్పంచ్కు గరిష్టంగా 30, వార్డు సభ్యులకు 20 సింబల్స్ను రెడీ చేశారు. ఇప్పటికే బ్యాలెట్ పత్రాల ముద్రణ ప్రారంభమైంది. సర్పంచ్లకు పింక్ కలర్లో, వార్డు సభ్యులకు వైట్ కలర్లో బ్యాలెట్లు ముద్రిస్తున్నారు. ఈ రెండింటిపైన నోటా సింబల్ కూడా ఉంటుంది. ఎలక్షన్స్ నిర్వహణకు అధికారులు ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి 70,000 బ్యాలెట్ బాక్సులు తెప్పించారట. ఇగో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ రెడీ అవుతున్నది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవసరమైన పనులను ముందస్తుగానే చేసి పెట్టుకుంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీతో సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. జూలై 3వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం కూడా ముగిసింది. ప్రజాప్రతినిధుల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఎలక్షన్లకు అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల సంఘం చేస్తోంది. ఎన్నికలను 3 విడతలుగా నిర్వహించాలని నిర్ణయించింది. ఆ ప్రకారంగా ఒక్కో జిల్లాలో మండలాలకు 3 విడతలుగా ఎలక్షన్స్ నిర్వహిస్తారు. అంటే ఒక ఉమ్మడి జిల్లా ఉంది నల్గొండ, అందులో 3 విడతలుగా ఎలక్షన్స్ జరుగుతాయి. అంటే కొన్ని మండలాలకు ఒక విడత, కొన్ని ఇంకొన్ని, ఇట్లా స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా సర్పంచ్కు పింక్ కలర్, వార్డు సభ్యుడికి వైట్ కలర్ బ్యాలెట్ పేపర్ ఉపయోగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,815 గ్రామ పంచాయతీలు ఉంటే వీటిల్లో వార్డులు 1,14,000 వార్డులు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 1,67,000 కోట్ల ఓటర్లు ఉన్నారు. వీటికి అదనంగా 10% బ్యాలెట్ పేపర్లను ముద్రిస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఒకేసారి బ్యాలెట్ పేపర్ ముద్రించడం కష్టం కావడంతో ముందుగానే పేపర్ను ముద్రించుకుంటున్నారు. సో ఇది బిఫోరే స్టార్ట్ అయిపోయింది. రాష్ట్రానికి చేరిన 70,000 బ్యాలెట్ బాక్సులట. సర్పంచ్కు గరిష్టంగా 30 గుర్తులను, వార్డు సభ్యులకు గరిష్టంగా 20 గుర్తులను ముద్రించారు. వీటితో పాటు రెండింటి మీద నోటా గుర్తు కూడా ముద్రించారు. బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించే ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి దాదాపుగా 70,000 బ్యాలెట్ బాక్సులు వచ్చాయి. బ్యాలెట్ బాక్సులకు సంబంధించిన సీళ్లు, చిరునామా ట్యాగ్లను ఇప్పటికే ముద్రించారు. సో ఇట్లా గుర్తులు ఉన్నాయి చూడండి. ఉంగరము, కత్తెర, బ్యాటు, ఇదేంది ఫుట్బాల్, ఇదేంది బ్యాగ్, టీవీ రిమోటు, టూత్పేస్టు, ఇదేంది పాన ఏమంటారు దాన్ని, స్పానర్. సో ఈ గుర్తులన్నీ కనబడతా ఉన్నాయి. ఇవి పార్టీలతో సంబంధం లేని ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏమో పార్టీ సింబల్స్ మీద జరిగే ఎలక్షన్స్.